హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు పొటాటో టికియా చేస్తున్నానండి. ఇది టీ టైంకు స్నాక్గా కానీ, పిల్లలకు స్కూల్ నుంచి వస్తారు కదా వాళ్ళ కోసం అని కానీ ఇలా మెత్తగా బాయిల్ చేసిన బంగాళదుంపలండి. ఇది ఒక 4 తీసుకున్నాను. మీడియం సైజువి 4 తీసుకున్నాను అనమాట. మీడియం సైజు 4 అది వచ్చింది. ఇందులో సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ, కొత్తిమీర, ఉల్లిపాయలు, గరం మసాలా, తర్వాత ఇది ఆమ్చూర్ పౌడర్ అండి. ఆమ్చూర్ కొద్దిగా కసూరి మెత్తి కూడా వేసుకున్నాను. అన్నీ వేసుకొని మొత్తం అన్నీ ఉప్పు కూడా వేసుకున్నానండి ఇందులోనే. ఇప్పుడు ఇది ముందుగా ఇది బంగాళదుంపలు బాగా మెత్తగా పిసుక్కోవాలన్నమాట. ఇలా ఉండలు లేకుండా చేసుకోవాలండి. హలో అండి, ఇలా మెత్తగా పిసుకున్న తర్వాత దీనికి సరిపడా బియ్యపు పిండి వేసుకోవాలండి. బియ్యపు పిండి చూసి వేసుకోవాలన్నమాట, కలుపుకొని వేసుకోవాలి. ఇందులోనే మనం వేసుకున్నాం కదా చిల్లీ ఫ్లేక్స్, గరం మసాలా, ఆమ్చూరు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర అనమాట. ఇవన్నీ వేసుకోవాలన్నమాట. ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలండి. ఇదిగోండి, ఇది బాగా మనం చపాతీ ముద్దలాగా బాగా మెత్తగా పిసుకొని మొత్తం కలుపుకొని సాఫ్ట్ డవ్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఇలాంటి సాఫ్ట్ డవ్. కొద్దిగా బియ్యం పిండి కలిపాను అనమాట. సరిపడినంత ఎక్కువ వద్దు, సరిపడినంత బియ్యం పిండి కలిపి చేసుకోవాలన్నమాట. ఇది వచ్చింది. తర్వాత సాఫ్ట్ డవ్ అయిన తర్వాత ఇప్పుడు టిక్కీల్లాగా చేసుకోవాలండి. ఇది సెట్ చేయాల్సిన అవసరం లేదు. టిక్కీల్లాగా చేసుకొని వెంటనే మనము ఆయిల్ పెట్టాను, అవి హీట్ అవుతుంది. ముందు ఆయిల్ వేడి అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి తర్వాత వేయించుకోవాలండి అన్నీ. చూడండి, ఇలా టిక్కీలు చేసుకొని ఇప్పుడు ఒకటోటి వేయించుకోవాలండి. నెమ్మదిగా ఇలా వేయించుకోవాలన్నమాట. మీడియం ఫ్లేమ్లో వేయండి, హై ఫ్లేమ్ వద్దు. పైన కరకరలాడుతూ క్రిస్పీగా ఉంటుంది, లోపల సాఫ్ట్గా ఉంటుందండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. సరిపడినన్ని వేసుకోవాలండి, అంతే. చూడండి, ఒక పక్క అయిన తర్వాత ఇలాగే టర్న్ చేసుకోవాలండి. టర్న్ చేసుకొని రెండో వైపు కూడా మనం చేసుకోవాలన్నమాట. ఇలాగే పైన క్రిస్పీగా ఇదిగా వస్తుందండి. ఇదిగోండి, అయిపోయింది. వేడి వేడి ఇది వచ్చి ఎర్రకారం చట్నీ అండి. చూడండి, పైన చూడండి, మీకు శబ్దం వినిపిస్తుందా? అంతే అండి. థ్యాంక్ యూ.